వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన హైడ్రా బాధ్యతల నుంచి తొలగించి ఆయన స్థానంలో అన్ని అర్హతలున్న ఐఏఎస్ అధికారిని నియమించాలని రాష్ట్ర సిఎస్ ను ఆదేశించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ సంచలన ఆదేశాలపై రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నానంటూ స్పష్టం చేశారు. ఇక ఓవైపు హైకోర్టు కఠిన ఉత్తర్వులు, మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తి అంటూ కమిషనర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథన్ను ఆ బాధ్యతల నుంచి వెంటనే తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఆయన స్థానంలో అర్హత ఉన్న వేరే అధికారిని నియమించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై స్పందించిన రంగనాథ్ తాము పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. చెరువులను, ప్రభుత్వ ఆస్తులను కబ్జాల నుంచి కాపాడడమే హైడ్రా లక్ష్యమని గుర్తు చేశారు. ఇప్పటి వరకు సుమారు 1,50,00,00,000 రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించామన్న ఆయన వేల ఎకరాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ఇక అంతేకాకుండా ఇటీవల లోతుకుంటలో జరిగిన భూ కబ్జా ప్రభుత్వాన్ని కూడా తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రంగనాథన్ చెప్పారు. ఇక అంతేకాకుండా ఇటీవల లోతుకుంటలో జరిగిన భూ కబ్జా ప్రయత్నాన్ని కూడా తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రంగనాథ్ చెప్పారు. ఇక ఇప్పటి వరకు 6 చెరువులను పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణకు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇక తనపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల వెనుక భూ కబ్జాదారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అయితే న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తనపై వచ్చిన అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక ఈ సందర్భంలోనే ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48A ఇచ్చే స్ఫూర్తితోనే తాము పనిచేస్తున్నామని రంగనాథ్ తెలిపారు. ఇక నిజాయితీతో విధులు నిర్వహించడమే హైడ్రా విధానమన్న ఆయన అదే తమ అసలైన బలమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక తనను అడ్డుకోవడానికి ల్యాండ్ మాఫియా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఈ కేసులన్నీ వేయించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను 100% సాధించడానికి పనిచేస్తానని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై లీగల్ టీముతో న్యాయ సలహాలు తీసుకుంటుందని తెలుస్తుంది. కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలా వద్దా అనే అంశంపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలుస్తుంది. ఏదేమైనా ఆక్రమదారులపై ఉక్కుపాదం మోపుతూ విరుచుకుపడ్డ హైడ్రా ఇప్పుడు అనూహ్యంగా చట్టపరమైన చిక్కుల్లో పడింది. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇక కమిషనర్ రంగనాథ్ ఓవైపు తన పనితీరును సమర్థించుకుంటూనే ల్యాండ్ మాఫియాపై ఆరోపణలు చేయడం ఈ వ్యవహారాన్ని మరింత ఉత్కంఠంగా మార్చాయి. మరి హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం కొత్త కమిషనర్ను నియమిస్తుందా, లేక సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ను ఆశ్రయించి రంగనాథ్కే మళ్లీ బాధ్యతలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.